ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ఇంటికి నిప్పు పెట్టారు, అలాగే రాళ్ల దాడి సైతం చేశారు. వైసీపీ ఫ్లెక్సీలను తగలబెట్టారు. జోగి రమేష్ ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే దాడి సమయంలో జోగి రమేష్ ఇంట్లో ఎవరూ లేరు. ప్రస్తుతం జోగి రమేష్ ఇంటి అంతస్తులో కిలకలు ఎగిసిపడుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది జోగి రమేష్ ఇంటి వద్ద చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఫైర్ అవుతుంది మంట. పగిలింది. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఫైర్ అవుతుంది మంట. లోకేష్ కి చెప్తా ఉన్నా మీ ద్వారా, నా ఇంటికి నీళ్ళు ఎంత దూరమో నీ ఇంటికి నా ఇల్లు అంతే దూరం. ఇవాళేమో సంబరపడుతున్నామో, రాక్షస ఆనందం పొందుతామేమో హెచ్చరిస్తా ఉన్నా. మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజల సమక్షంలో చెప్తా ఉన్నా, ఇది దుర్మార్గమైన చర్య. నేనేం చేశానా? నువ్వు 83 రోజులు నీ అయ్యా నువ్వు నన్ను జైల్లో పెట్టి రాక్షసానందం పొంది చాలక నా ఇంటి మీద దాడి చేస్తావా? పెట్రోల్ బాంబులు వేస్తావా? అసలు ఇంత దుర్మార్గులాగా ప్రవర్తిస్తారు మీరు. నేనేమన్నాను? ఈరోజు మీరు చేసిన దుర్మార్గం. మేమేదో భయపడతాననుకుంటున్నామేమో. చూస్తా, నువ్వు నీ గోండాలని, నీ రౌడీలని, నీ పిక్ పాకెట్ గాలని, బ్లేడ్ బ్యాచ్ ని, గంజాయి బ్యాచ్ ని విజయవాడ నుంచి, నలుమూల నుంచి నా ఇంటి మీద పంపిస్తావా?